తిరుపతిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం మంగళం తుడా క్వార్టర్స్ లో భవనంపై నుంచి పడి 3 కార్మికులు మృతి చెందారు. కరకంబాడి రోడ్లోని స్ప్రింగ్ డెల్ ఎదురుగా ఈ ఘటన జరిగింది. సిమెంట్ ప్లాస్టరింగ్ పనుల కోసం కర్రలతో నిర్మాణం చేపట్టారు. అయితే కర్రలు విడిపోవడంతో 5వ అంతస్తు నుంచి కార్మికులు కిందకు పడిపోయారు. దీంతో స్పాట్ లోనే మృతి చెందారు. అయితే వీరితో పాటు మరో మేస్త్రి కూడా అక్కడే పనిచేస్తున్నారు. కానీ ఆయన పక్కనే ఉన్న ఒక కర్ర సాయం తీసుకొని ప్రాణాలను దక్కించుకున్నాడు. తుడా క్వార్టర్స్ లో ఓ రిటైర్డ్ టీచర్ భవనాన్ని నిర్మిస్తున్నారు. G+4 తో పాటు మరో అంతస్తును అదనంగా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో 5వ అంతస్తులో సిమెంట్ ప్లాస్టరింగ్ చేసేందుకు కింద నుంచి పైకి కర్రల నిర్మాణం చేపట్టారు. అది పూర్తయిన తర్వాత పూర్తి భవనాన్ని ప్లాస్టరింగ్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే 5వ అంతస్తు వద్ద 3 కార్మికులు కలిసి కర్రలను కడుతున్నారు. ఈ సమయంలో కొయ్యలు ఊడిపోయి 3 కార్మికులు కూడా 5 అంతస్తుల పై నుంచి కింద పడిపోయారని చెప్తున్నారు. మామూలుగా పనికి పోతారు కదా, డైలీ చేస్తారు కదా, ఆ మాదిరిని ఈరోజు పోయినారు. మామూలు కొయ్యలు సారాలు కట్టినారు, బాగానే కట్టినారు. అది ఎట్లా మిస్ అయిపోయి జారిపోయింది. ఇతనైతే ఈ మేస్త్రి అయితే కొయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఇతను సేవ్ అయినాడు. వాళ్ళు 3 అయితే ఒకటేసారి కింద పడిపోయినారు. 3 మేస్త్రీలు కాళహస్త్రి. అది మేస్త్రి కడతారు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇది అనుభవం అంటే చాలా. నేను ఆ పక్క అపార్ట్మెంట్లో ఉంటాను. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, 1 year నుంచి జరుగుతుంది. మాధవ్ నలుగురు చేస్తున్నాం. నలుగురు కర్ర జారిపోయింది కర్ర జారిపోతే కింద పడిపోయినాం. మేము కాదు, వేరే రోజు ఇచ్చిన ఇదేం కర్ర ఊడిపోయింది. మాధవ సంవత్సరం నుంచి చేస్తున్నాం. సీను, 2 పేర్లు సీను, ఒక ఆయన పేరు వసంతం. ఈ ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే 108 కి సమాచారం అందించారు. దీంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకొని కార్మికులను చూశారు. కానీ వారు అప్పటికే చనిపోయినట్లుగా ధృవీకరించారు. అలాగే పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. అంతేకాకుండా ఈ భవనానికి అనుమతి ఇచ్చిన తుడా అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. చనిపోయిన కార్మికులు శ్రీకాళహస్తికి చెందిన వారుగా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే కార్మికుల కుటుంబ సభ్యులు కూడా ఆ ప్రాంతానికి వచ్చి తమ వారి మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. చనిపోయిన వారిలో పిల్లకూరు మండలానికి చెందిన శ్రీనివాసులు ప్రధాన మేస్త్రిగా ఉన్నారు. అలాగే మిగిలిన 2 శ్రీనివాస్, వసంత్ శ్రీకాళహస్తికి చెందిన వారుగా తెలుస్తోంది. శ్రీకాళహస్తి నుంచి వచ్చిన ఈ కార్మికులు నిర్మాణం జరుగుతున్న భవనంలోనే ఉండి నిర్మాణ పనులు చూసుకుంటున్నారు. 15 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లి వస్తున్నట్లు భవన యజమాని తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఉదయం 9:30 వరకు టిఫిన్ చేసి పైకి మేము ప్లాస్టింగ్ పోతున్నామని చెప్పేసి పైకి పోయినారు సార్. పైకి పోవటం ఒక హాఫ్ అన్ అవర్ చేశారు సార్. హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ 6 శబ్దాలు వచ్చినాయి సార్. ఏంటంటే ఆ కట్టిన తాడు ఈడిపోయేసి 2 కొయ్యలు ఈడిపోయినాయి సార్. 6 నుంచి 3 పడిపోయినారు సార్. ఆ టైంలో నేను టిఫిన్కి పోయినా సార్. నేను వచ్చేకాలకి జరిగిపోయినా సార్. ఇది సార్ ఈరోజు జరిగింది. మాదే సార్, నేనే సార్. నేను ఇంటి వాడు సార్, కే అండాలయ్య, రిటైర్డ్ టీచరు సార్. కాళహస్తి నుంచి సార్ వచ్చేస్తారు. వాళ్ళు పోయేది 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి ఇంటికి పోతారు సార్. ఫెన్సింగ్ లాంటి వేసుకోవాలి సార్. 5 రోజులు కట్టారు, చుట్టూ ఫెన్సింగ్ లాంటి వేసుకోవాలి కదా. పడిపోయినా సార్ వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చినాము, నంబర్లు ఇచ్చినాము. ప్రసాద్ అని ఎవరో ఒకటి అది తెచ్చినాము సార్. G+3 అనుకుంటా సార్. G+3 4 G+5 వేసినాం సార్. అది జరిగింది. అది ఆండాలే సార్, కడివేట ఆండాలి, కాళహస్తి. అవును సార్, కాళహస్తి. అపార్ట్మెంట్ టైప్ సార్. ఇంట్లో హౌస్ ఓన్కే సార్. హౌస్ బాడీ అవును సార్.